హాయ్ ఫ్రెండ్స్, మునక్కాయలు పచ్చడి పట్టేద్దామా? బాగా ముదిరిపోయినవి కాకుండా, మరీ లేతవి కాకుండా, మధ్యలో ఉన్నటువంటి ములక్కాడలు తీసుకుందాం. వీటిని కడిగి, తడి లేకుండా తుడిచి, ముక్కలు ముక్కలుగా కట్ చేసి, నూనెలో దోరగా వేగించాలి. ఇలా వేగించడం వల్ల ములక్కాడలో ఉండే పచ్చివాసన పోతుంది. వీటిని వేరే గిన్నెలో తీసుకుని పక్కన పెట్టండి. ఇప్పుడు ఫ్రై పాన్‌లో ఒక గిన్నెలో 50 గ్రాముల చింతపండుని తీసుకుని వేడి వేడి నీళ్ళు వేసి వాటిని మెత్తగా పిసికి పక్కన పెట్టుకోవాలి. ఫ్రై పాన్లో 2 స్పూన్ మెంతులు, 1 స్పూన్ ఆవాలు వేసి త్వరగా వేగించి మిక్సీ జార్లో వేసి కల్లుప్పు వేసి గ్రైండ్ చేశాను. తర్వాత చింతపండు నుంచి తీసుకున్న గుజ్జును కూడా ఫ్రై పాన్లో వేసి కొంచెం వాటర్ పోయేంత వరకు దగ్గరగా ఉడికించుకున్నాను. ఇలా చేయడం వల్ల పచ్చడి నిలవ ఉంటుంది. ఇప్పుడు వెల్లుల్లిని చితగ్గొట్టి ఎండుమిర్చిని కూడా తీసుకుని ఫ్రై చేయగా మిగిలిన నూనెలో వేసి తాలింపు కోసం సిద్ధం చేసుకోండి. తాలింపు దోరగా వేయించుకుని పక్కన పెట్టుకుని ఒక బౌల్ తీసుకుని వేగించిన ములక్కాడలు, చింతపండు పేస్టు, సరిపడా కారం, ఆవాలు మెంతుల పొడితో కలిపిన సాల్ట్ కూడా వేసి మొత్తం ముక్కలకి పట్టేట్టు కలిపి తాలింపు పెట్టుకున్న నూనెను గోరువెచ్చగా అయిన తర్వాత అందులో పోసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ ఉందో లేదో చెక్ చేసుకోండి. అంతేనండి, మునక్కాయ పచ్చడి రెడీ. సబ్స్క్రైబ్ ప్లీజ్.